హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరి ఫేవరెట్ కర్రీ అయిన టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2 ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు నేనైతే ఇందులోకి కావాల్సిన టమాటాలని అయితే ముందుగానే కట్ చేసుకున్నాను, గింజలు తీసేసి. ఎందుకు అంటే ఈ సీడ్స్ ఉంటే మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంట. అండ్ కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా టమాటా కర్రీ తినొద్దు అంటారు. సో అందువల్ల నేనైతే ముందుగానే సీడ్స్ తీసేసాను. ఈ సీడ్స్లో వచ్చే వాటర్ ఏదైతే ఉంది కదా, అది మన కర్రీలో యాడ్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా. సో మనకి ఏదో రకంగానైతే ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు ముక్కలన్నిటిని ప్లేట్లోకి తీసుకొని ఇందులో వచ్చే వాటర్ ఏదైతే ఉందో అది వంపేసుకుందాం. ఇందులోకి టమాటా ముక్కలు అండ్ పప్పు అయితే నానబెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అయినాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు రిమ్మ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చాను. ఇవి అన్నీ ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి ఇంగువని అయితే యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేశాను. పసుపు ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని అయితే వేశాను. ఇవి ఒక 2-3 నిమిషాల వరకు మగ్గనిద్దాము. టమాటా ముక్కలు తొందర మగ్గాలి అంటే మనం ముందుగా తీసుకున్నటువంటి టమాటా రసం అండ్ కొంచెం సాల్ట్ వేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. సో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఏదైతే ఉందో అది కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 5-6 నిమిషాల వరకు టమాటాలను అండ్ పప్పు 2 మగ్గేంత వరకు మగ్గనిద్దాము. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే నార్మల్ వాటర్ కాకుండా ఒక గ్లాస్ వాటర్ అనేది హీట్ చేసుకొని వేసుకోవాలి. హీట్ వాటర్ వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది, కర్రీ కూడా బాగుంటుంది, టేస్ట్ అనేది చేంజ్ కాదు. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేశాక మనకి టమాటా అండ్ పప్పు అనేది 2 ఉడుకుతాయి. ఉడికిన తర్వాత ఇందులోకి సరిపడా కారం వేసి మగ్గనిద్దాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ. ఇప్పుడు కారం అనేది టమాటా పప్పుకి పట్టిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.